డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ అనేది ఎవరికి వస్తుంది? ఎక్కువ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అ వెరీ గుడ్ వన్. అండ్ చాలా మందికి దీని మీద చాలా డౌట్స్ ఉంటాయి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో ఎక్కువ వస్తుంది అనేది చాలా కారణాలు ఉంటాయి. మనం డయాబెటీస్ కనుక చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డయాబెటీస్ ఇస్ కాల్డ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మన జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల ఫస్ట్ కాజ్ అనమాట. అలాగే కొంతమందిలో జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి, జన్యు లోపాల వల్ల. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఫస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్లో వచ్చేది ఇలా జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వస్తాయి. నియోనేటల్ డయాబెటీస్ అంటాం. మనం కామన్గా డయాబెటీస్ అని మాట్లాడేది టైప్ 2 డయాబెటీస్. సో ఎక్కువ మందికి వచ్చేది టైప్ 2 డయాబెటీస్. దీనికి మనం మెయిన్గా రీజన్స్ కనుక చూస్తే ఓవర్ వెయిట్ ఉండటం, అట్లానే ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఆల్రెడీ ఉండడం కానీ, అలాగే వాళ్ళకి అన్హెల్దీ లైఫ్ స్టైల్, అంటే డైటరీ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా బయటి ఆహారాలు ప్రిఫర్ చేయటం, అలాగే శారీరక వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవటం. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే నిద్ర సరిగ్గా లేని వాళ్ళల్లో ఇన్సామ్నియా అంటాము. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ డయాబెటీస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో